ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందేనని రాధాకృష్ణపై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ అపూర్వ భరత్ పాల్గొని రైస్ మిల్లర్లతో కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలో 120 రైస్ మిల్లులు ఇంకా 57,345 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం సమర్పించాల్సి ఉందని తెలిపారు. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ఇప్పటికే ప్రారంభమైందని, సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని, గోనె సంచులు రవాణా సదుపాయాలు సకాలంలో అందించాలని మిల్లర్లను కోరారు. ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయాలని, ఆలస్యం లేకుండా మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆన్లైన్ రికార్డులు, వేయి బ్రిడ్జిలు సక్రమంగా నిర్వహించాలని, రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలని జేసీ స్పష్టం చేశారు. మిల్లర్ల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాగర్ గారు ఇలాగా మాకు ఆహ్వానించాడు. మమ్మల్నే కాదు, మహిళలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి దగ్గర నుండి సందులో ఉన్న కార్యకర్త వరకు కూడా వాళ్ళ భార్యల్ని చెల్లెలుగా భావించి ఇతరులకు ఇచ్చి వివాహం చేయమని తాటిమట్ట నాయకుతోటి మాట్లాడిన ఏబిఎన్ తప్పు పని చెప్పి పోలీసు వారు న్యాయం చేయమని వారికి మెమోరాండం సమర్పించుకోవడం మనకి. ఈరోజు కాకినాడ సిటీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరూ కూడా ఈ రోజు ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన అనుచిత వ్యాఖ్యల మీద చర్య తీసుకోవాలని కోరుతూ టూటౌన్ పోలీస్ స్టేషన్ నుండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇదంతా కూడా అధికార మతంతో ఈ కూటమి ప్రభుత్వం అండ చూసుకుని మహిళల పట్ల మరియు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మహిళల్ని కించపరుస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కులాంకారంతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే పార్టీలు ఏదైనా కానీ, ఎవరైనా కానీ పార్టీలో నాయకుల్ని, కార్యకర్తలు, వాళ్ళ భార్యల గురించి మాట్లాడే హక్కు మీ ఎవరికీ లేదు. ఇదే చెప్పడం జరిగింది జగన్ గారు కూడా. నిన్న కూడా రేపు ప్రజల మద్దతుతో, దేవుని ఆశీస్సులతో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏబిఎన్ ఛానల్ గాని, ఏబిఎన్ రాధాకృష్ణ గాని ప్రతి రోడ్డు మీద ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి ఒక్కరు చొప్పించి కొడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీకు కులాహంకారం ఎక్కువైపోయి ఏది మాట్లాడుతున్నారో తెలియక ఎవర్రా అనుకునేది? మా పిల్లల్ని చెల్లెళ్ళు అనుకోవడం మేము అనుకుంటామా? నీ పిల్లల్ని, నీ కూతురుని నువ్వు చెల్లెళ్ళు అనుకుంటావేమో, లేకపోతే నీ తల్లిని కానీ పిల్లలు అనుకుంటావేమో, లేకపోతే నువ్వు తినే తిండి కాదు కాబట్టి తీయను తిన్నామో. అంతేగాని మేము సభ్య సమాజంలో బతుకుతున్న వాళ్ళం. మా గురించి, మా పిల్లల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టావు? నువ్వు ఒక సైకిల్ తొక్కుని ఒక స్ట్రింగ్ ఆపరేటర్ గా మొదలెట్టిన నువ్వు బ్రోకర్ పనులు చేసుకుంటూ నీ పిల్లని తాచావో లేకపోతే వేరే వాళ్ళని తాచావో తెలీదు. ఈ రోజు నువ్వు ఒక ఛానల్ అధిపతి అయ్యి నీ కూతురికి ఒక ఛానల్, నీకు కొడుకు ఒక పేపర్ ఇచ్చి ఈ రోజు మా గురించి, మా పిల్లల గురించి మాట్లాడడానికి నీకే అధికారం ఉంది? ఏదో జరిగిందని చెప్పి క్షమాపణ చెప్పకుండా మళ్ళీ ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఇదే రకంగా జరిగితే మాత్రం మీ ఏబిఎన్ ఛానల్ గాని, మీ రిపోర్టర్లు గాని ఎవరిని కూడా కాకినాడలో కాదు కదా, రాష్ట్రంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నావు. తక్షణమే నువ్వు చేసావో లేకపోతే నువ్వు చెప్పిన చెంచాగాలు రాశారో తెలియదు కానీ ఆ పదాలను ఖండిస్తున్నావని తక్షణమే నువ్వు పేపర్ ప్రకటన ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నీ ఆఫీసులను ముట్టయించి
నీ పేపర్ బయట రాకుండా ఏవైతే నీ పేపర్ ప్రింటింగ్ బయటకు వస్తుందో ఆ వాహనాలు తగలబెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. రోజు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా దారుణంగా ఆయన మహిళల పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఖండించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల పక్షాన పనిచేయడం మానేసి ప్రతి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ప్రతి రోజు కూడా ఏదో ఒక కొత్త అంశం మీద ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇది ఖండిస్తూ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే మహిళల పైన చేస్తున్న వ్యాఖ్యలు అదేవిధంగా చేస్తున్న దాడులు కూడా చాలా దారుణంగా ఉండడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మద్దతు తెలుపుతూ మా తరపున రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వైసీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు వేగవంతం. గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు పోషణ పక్వాడా 2026 వారోత్సవాలు. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రేచర్లపేట యూపీహెచ్సి నందు 8వ పోషణ పక్వాడా వారోత్సవాలు ఘనంగా ప్రారంభించిన జిల్లా ఐసిడిఎస్ పీడీ లక్ష్మి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.